Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. చూస్తున్నారు కదా, అసెంబ్లీలో కనీసం బీఆర్ఎస్ నేతలకి మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. మొత్తం అది గాంధీ భవన లేకపోతే అసెంబ్లీని అనే విధంగా చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి. బీఆర్ఎస్ నేతలు మొత్తం వచ్చి ఇక్కడైతే ఒక నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేయడం జరిగింది. అసెంబ్లీ నుంచి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ హరీష్ రావు గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, తలసాని యాదవ్ గారు, ఇక్కడ అందరూ బీఆర్ఎస్ నేతలు అందరూ అయితే వీళ్ళ బాధను అయితే వ్యక్తం చేసుకోవడం జరిగింది. మాకు మైక్ ఇవ్వట్లేదు, మొత్తం సీఎం గారిని విమర్శించొద్దంట, మేము అక్కడికి వెళ్ళి భజన చేయాలా అంటే వాళ్ళు చేసిన మమ్మల్ని అయితే అన్నీ అన్నారు కదా, మేము అనేటప్పుడు ఒక్కరికి కనీసం మాకు మైక్ ఇవ్వట్లేదు, స్పీకర్ గారు అయితే మా వైపు కూడా చూడట్లేదు, అది గాంధీ భవన్ లాగా అయిపోయింది, అసెంబ్లీ లాగా లేదు అని చెప్పేసి వీళ్ళైతే వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం వాళ్ళ వాయిస్ అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాము. సభ నుంచి వాకౌట్ చేసి మేము బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ శాసనసభ నడుస్తున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు తిరోధకమిస్తూ శాసనసభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ సభ నడుపుతా ఉన్నారు. మొన్న బీఏసీ మీటింగ్ కు గంటన్నర సేపు ఆలస్యంగా వచ్చారు. మేమంతా పోయి కూర్చుంటే గంటన్నర దాకా బీఏసీ మీటింగ్ కు ప్రభుత్వం రాలే. బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు, ఈ రోజు శాసనసభలో బీఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు. బీఏసీలో 7 రోజులు అసెంబ్లీ నడుపుతామని, తర్వాత మళ్ళీ బీఏసీ పెట్టి ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తామని బీఏసీలో నిర్ణయం జరిగింది. కానీ ఇలా బీఏసీ ఎజెండా ఏం చెప్పారు, సభలో ఏం పెట్టారు, ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేసినాము అని. అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదో పట్టిస్తూ సభను తప్పుదో పట్టించారు. ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. మూసీ మీద చర్చ జరిగినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు సంధించాం. ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చి అడ్డగోలుగా గంటన్నర సేపు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. మీరు మూసీ మీద అంత చర్చించాలనుకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి, ఇంకో రోజు డిస్కషన్ పెట్టండి, ఎంతసేపు అయినా మాట్లాడదాం. కానీ ఇలా 10 క్వశ్చన్లు ఉన్నాయి, క్వశ్చన్ అవర్ ఉంది, ఇది సభ్యుల హక్కు, ఇది ఎక్కడిది అంటే ఆయన నోటికి హద్దే లేదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని బూతులమయం చేశాడు. ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు. ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము, మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు. మాకు మైక్ ఇవ్వకుండా ఇంకొక విపక్షానికి మైక్ ఇచ్చారు, సంతోషం. మరి ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యారా? అంటే మీరు సభ ఏంది, బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యము, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడొద్దు అనే పద్ధతి ఉంటే మరి మేము సభకు ఎందుకు రావాలి? పైగా మేము పోరాడి మైక్ తీసుకుంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అంటారు. ఇది ఎక్కడి పద్ధతి? అంటే ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడతలేరా? మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు? మేము ఏదైనా ప్రజా సమస్యలు, ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత. అసలు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడింది? అలా మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువైపోయింది. ఇలా మూసీ ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి గారి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభను ఆయన ఒక గాంధీ భవన్ గా, ఒక సిఎల్పి మీటింగ్ లాగా మార్చారు. శాసనసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్తుందా? విపక్షాల మీద అదే సొల్లువాగుడు, బయట మాట్లాడిందే, గాంధీ భవన్ లో మాట్లాడిందో, సిఎల్పి మీటింగ్ లో మాట్లాడిందే, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన సొల్లువాగుడే అసెంబ్లీలో వాగుతారా? దీనికోసమైనా అసెంబ్లీ సమావేశాలు పెట్టింది. నేను సూటిగా అడిగిన, మూసీకి తెచ్చే నీళ్లు కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచే తెస్తున్నారా అని అడిగారు, సమాధానం లేదు. మూసీకి మేము వ్యతిరేకం కాదు, మూసీలో పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం. ఆ పేదలకు 2013 చట్టం ప్రకారంగా డబ్బులు ఇచ్చారా? ఇస్తే వివరాలు చెప్పండి అని అడిగాం. ₹1 ఇవ్వలేదు. వాళ్ళ ఇండ్లు కూలగొట్టి కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పంపించారు. మేమేమో బాధ్యతాయుతంగా పేదల పక్షాన, ప్రజల పక్షాన మేము మాట్లాడాం. మేము మాట్లాడితే అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు.
మూసీ ప్రక్షాళనకు నడుం బిగించిందే బీఆర్ఎస్. 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. మరో 39 ఎస్టీపీలు కట్టడానికి అమృత్ ప్రాజెక్టులో ప్రతిపాదనలు పంపిందే బీఆర్ఎస్. వాటి గురించి మేము మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగెక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏంది చిల్లర మాటలు, నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అవుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్న వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్ గారు, మీరు సభలో అందరికీ సమాన హక్కులు కల్పించే బాధ్యత మీకు ఉంటుంది. మీరు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇయ్యరు. మేము ఒక అక్షరం మాట్లాడగానే మైక్ కట్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు గంటన్నర మాట్లాడితే ఏముండదా? సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా చిల్లర మాటలు, వ్యంగ్యంగా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నువ్వు ఆపే ప్రయత్నం చేయవు. అన్ని సత్యదూరమైన అబద్ధాలు మాట్లాడితే దాన్ని నువ్వు మాట్లాడు. ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతుండు. అవినీతికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడ్డగా మార్చిండు. రాష్ట్రంలో ఎప్పుడు లేని ఇవాళ ఏ బిల్డింగ్ కు పర్మిషన్ రావాలన్నా, యూసీ ఇవ్వాలన్నా స్క్వేర్ ఫీట్ కు ఒక ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టిండు. ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టింది నువ్వు కాదా? హైదరాబాద్ లో ఏ బిల్డర్ని అడిగినా బిల్డరు చెప్తారు కదా, యూసీకి ఎంత తీసుకున్నావు, లేదా బిల్డింగ్ పర్మిషన్కి ఎంత తీసుకున్నావు, ఫైనాన్స్ లో బిల్లులు రావాలంటే 30% కమిషన్, ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే 30% కమిషన్. ఈయన ఇంకా పైగా అవినీతి గురించి మాట్లాడుతుండు. అసలు నీకు మాట్లాడే నైతికత ఉందా? ఫైల్ కదలాలంటే ఒక రేట్, పని కావాలంటే ఒక రేట్, అన్నిటికీ అఫీషియల్ గా కరప్షన్ కు కూడా ధరలు నిర్ణయించిన నువ్వు మా గురించి మాట్లాడతావా? ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరును, శాసనసభ నడుస్తున్నటువంటి తీరు, స్పీకర్ గారి వ్యవహార శైలి ఇలా చాలా దారుణంగా ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా ఉన్నాయి. మా గొంతు నొక్కుతా ఉన్నారు, మాకు మైక్ ఇవ్వడం లేదు. సభలో ఏకపక్షంగా నడుపుతున్నటువంటి తీరుకు నిరసనగా, ఈ ప్రభుత్వానికి వైఖరికి, స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేస్తుంది. స్పీకర్ యొక్క ప్రజాస్వామిక వైఖరికి నిరసనగా మేము ఇవాళ బాయ్కాట్ చేసినాం. నాట్ వాకౌట్, బాయ్కాట్ చేస్తున్నాం. ఈ సెషన్ మొత్తం కూడా బాయ్కాట్ చేస్తున్నాము. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఏ సభ్యుడైనా ఒక సభలో స్పీకర్ గా నిర్ణయించబడి స్పీకర్ చైర్లో కూర్చున్నప్పుడు ఆయన పార్టీని వదిలేసుకోవాలి. ఆ చైర్ మీద ఉన్నంతసేపు ఆయన అంపైర్ లాగా వ్యవహరించాలి. ఒక గేమ్ లో అంపైర్ ఎట్లా వ్యవహరిస్తాడో అదే పద్ధతిలో వ్యవహరించాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ స్పీకర్ కు గత అనుభవం లేకనో, తెలియకనో, సభా సంప్రదాయాలు పాటించే ధైర్యం లేకనో, లేదా ఈ ముఖ్యమంత్రి భయపడో ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నాడు. 2 సంవత్సరాలుగా అదే కొనసాగుతున్నప్పటికీ కూడా మేము చాలా ఓపికగా చెప్పుకుంటూ వచ్చినాం, మేము అడుక్కుంటూ వచ్చినాం. సభలో అడిగినాం, ఆఫీస్కి వెళ్ళి వ్యక్తిగతంగా కూడా అడిగినాం. సార్, మీరు ఈ రకంగా నడపడం సాంప్రదాయం కాదు, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వండి. ప్రతిపక్షం అనేది ప్రజల గొంతు. ఎప్పుడు కూడా ఏ పార్టీ ఉన్నా సరే అనేక వర్గాల ప్రజలు వాళ్ళ సమస్యలను ప్రతిపక్షం ద్వారా చెప్పించాలని ప్రయత్నం చేస్తారు, సభలో ప్రశ్నలు అడిగిపిస్తారు, ప్రభుత్వం చేసిన రిలీఫ్ కావాలని కోరుకుంటారు. మీరు ఆ సంప్రదాయం కొనసాగించండి అని చెప్పేసి అడిగారు. కానీ ఈ స్పీకర్ అవేవి కూడా ఎప్పుడు పట్టించుకోవడం లేదు. ఇవాళ ఏకంగా బయటపడిపోయింది, ఆయన మనసులో ఉన్న మాట బయటపడిపోయినాడు. మా శాసనసభ సీనియర్ శాసనసభ్యులు మా హరీష్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇవ్వను, మీకు అవకాశం ఇవ్వను అని చెప్పి బహిరంగంగా చెప్పేసిండు ఆయన మనసులో ఉన్న మాట. అంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుస్తూ ఉన్నాడు స్పీకర్. ఇది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఇక ముఖ్యమంత్రి, స్పీకర్, ప్రభుత్వం స్పీకర్ ఒకటే నడిపే సభలో ఇంక మా ప్రజాస్వామ్య హక్కులు ఏముంటాయి? ఇక మేము ప్రతిపక్షంగా మాకు అవకాశం ఎక్కడ ఉంది? మీరందరూ కూడా చూసి ఇవాళ బయట నుంచి గమనించారు. ఇది క్వశ్చన్ అవర్.
ఒక ప్రశ్నకు మహా అయితే 10 నిమిషాల సమయం ఇస్తారు. గత చరిత్రలో ఎప్పుడు చూసినా, లేదా ఇంకా ప్రధానమైనది అయితే ఒక 15 నిమిషాల సమయం ఇస్తారు. కానీ ఒకటే ప్రశ్న మీద 2 గంటల సేపు మాట్లాడించి ముఖ్యమంత్రి వచ్చి 1:20 మాట్లాడి అసలు దాని ఒక డిస్కషన్ లాగా చేసేసారు. నిబంధనలు విరుద్ధమైంది. దాంట్లో కూడా మాకు అవకాశం ఇచ్చినప్పుడు హరీష్ రావు గారు లేసి 3 ప్రధానమైన ప్రశ్నలు లేవనెత్తాడు. వాటికి ఆన్సర్ చేయకపోగా ముఖ్యమంత్రి తన ఇష్టం వచ్చిన పద్ధతిలో బూతులు మాట్లాడేసేసి చాలా అసహ్యంగా, చాలా వెగటుగా మాట్లాడాడు. అయినప్పటికీ ఆ తర్వాత కూడా మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు, మేము మళ్ళీ అడగాల్సిన అవసరం ఉందని మాకు గొంతు నొప్పింది స్పీకర్. మాకు ఇవ్వకుండా పక్కన ఉన్న ఇంకో ప్రతిపక్షానికి ఇచ్చాడు. ఆయన మేము ఉపయోగపెట్టాం. ఆ తర్వాత మా సీనియర్ శాసనసభ్యురాలు, మా డిప్యూటీ లీడరు సబితా ఇంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట్లాడబోతే వారి గొంతు కట్ చేసి, ఆ తర్వాత మా సీనియర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండు, ఒకటే మాట మాట్లాడడానికి కట్ చేసి, ఆ తర్వాత మా ఇంకో డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస యాదవ్ గారు లేచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండు, ఒకటే మాటలో కట్ చేసి, చివరిగా మేము కొట్లాడంగా హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చి, హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడిండో లేదో మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తేనే మీకు మైక్ ఇవ్వను అని చెప్పాడు. చాలా విచిత్రమైన విషయం ఇది. ప్రపంచ చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇట్లా ప్రవర్తించి ఉండడు. ఎప్పుడు కూడా జరగదు ఇట్లా. అసలు చాలా బహిరంగంగా ఆయన బయటపడిపోయింది. ఆయన మనసులో ఉన్న విషయం ఆయన బయటపడిపోయాడు. కాబట్టి మరి ఇటువంటి స్పీకర్ మీ ప్రతిపక్షంగా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మేము అవకాశం ఇవ్వమని చెప్పే స్పీకర్ అంటే ఆ సభలో ఇక మా గొంతు వినపడదు, మా గొంతు ఉపయోగం లేదు అని చెప్పేసి మేము ఇవాళ బాయ్కాట్ చేసి రావడం జరిగింది. మేము తప్పకుండా సభలో వాళ్ళు మా గొంతు నొక్కినా ప్రజల్లో మా గొంతు నొక్కలేరు. బ్రహ్మాండంగా ప్రజలకు వినిపిస్తాం, ఊరూరు తిరుగుతాం, ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక వైఖరిని ఎండగడతాం. ఇవాళ మా గొంతు నొక్కి వాళ్ళ దొంగతనాన్ని ఏదైతే దాచిపెట్టాలనుకుంటున్నారో అది మూసి పైన కావచ్చు, అది ఇంకో దానిపైన కావచ్చు, అది పాలమూరు రంగారెడ్డి పైన కావచ్చు, ఎక్కడనైనా సరే ప్రభుత్వం మా గొంతు నొక్కాలనుకున్న ప్రతి చోట మా గొంతును మరింత బలంగా వినిపిస్తాం, ప్రజలకు తీసుకుపోతాం, వీళ్ళని ఎండగడతాం. అసెంబ్లీ సెషన్ ఎన్ని రోజులు ఉండబోతా ఉంది? దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా? మీరు అసెంబ్లీ సెషన్ ఎన్ని రోజులు ఉంటుందనే సంగతి కూడా చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఈ స్పీకర్ సభను ఎంత దుర్మార్గంగా పక్కదారి పట్టిస్తున్నారంటే, మొన్న బీఏసీ సమావేశంలో ముందు వారం రోజులు నడుపుదాం, వారం తర్వాత మళ్ళీ బీఏసీ సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్ణయం చేద్దామని చెప్పింది. కానీ ఇవాళ దాన్ని కూడా తప్పుడు రాతలు రాసి ఇవాళ రేవంత్ రెడ్డి పేరు మీద మాకు నోటు పంపారు. బీఏసీ సమావేశం నిర్ణయించినట్టుగా సభ ఎన్ని రోజులు నడవాలో స్పీకర్ నిర్ణయిస్తాడు, ఏ అంశాలు నడవాలో స్పీకర్ నిర్ణయిస్తాడు అని చెప్పి బీఏసీ సమావేశం తీర్మానించింది అని చెప్పి రాసి పంపారు. ఇవాళ ఒక అబద్ధపు నోటు రాసి పంపారు. సభను ఎప్పటిదాకా నడవాలనే దాని కూడా స్పష్టత లేదు, పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చివరికి ఆఖరికి స్పీకర్ కూడా వాళ్ళ పక్షాన చేరి ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పార్టీకి మేము అవకాశం ఇవ్వము అని చెప్పి తీర్మానం చేసుకున్నారు. ముఖ్యమంత్రిని పొగిడేటట్టు అయితేనేమో వాళ్ళు రాసిచ్చిన చదవడానికి అయితేనేమో మాకు అవకాశం ఇస్తారట, లేకపోతే అవకాశం ఇవ్వరట. మరి ముఖ్యమంత్రిని పొగడడానికి స్పీకర్ రాసిచ్చిందో వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ రాసిచ్చిందో చదవడానికి మేము లేము. మేము ప్రజల తరఫున మా గొంతు వినిపించడానికి ఉన్నాం. ఏ ప్రజలకైతే అన్యాయం చేస్తుందో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రజల తరఫున కొట్లాడడానికి మాట్లాడడానికి ఉన్నాం. సభలో కాకపోతే బయట వినిపిస్తాం, బ్రహ్మాండంగా ప్రజల్ని సమీకరిస్తాం. లేదు, ఈ సెషన్ మొత్తం బాయ్కాట్ చేస్తున్నాం. ఎక్కడ కొట్లాడతావు నువ్వు? నీకు అవకాశం ఇస్తున్నాడా? పీపీటీ ఏదైతే వాళ్ళ ప్రభుత్వం పెడతామంటుందో అదే స్క్రీన్ అట్లే ఉంచి మాకు అవకాశం ఇవ్వమన్నాం. ఎందుకంటే సభలో సమానమైన అవకాశాలు ఇవ్వాలి ఎవరికైనా, అది మీకు కావచ్చు, నాకు కావచ్చు, ఇంకొకరికైనా. మీరు ఏదైతే స్క్రీన్ ఏర్పాటు చేసేసి మీరు మాట్లాడుతున్నారో, మీరు అయిపోయిన తర్వాత మీరు ఎన్ని గంటలు చెప్తారో చెప్పండి, మీరు అయిపోయిన తర్వాత మాకు అవకాశం ఇవ్వండి, అదే స్క్రీన్ మీద కూడా మేము కూడా వివరిస్తామని చెప్పినాం. ప్రజలకు వాస్తవాలు చెప్తాం, మా పద్ధతిలో మేము కూడా చెప్తామని చెప్పినాం. దానికి స్పీకర్ గారు సమ్మతించడం లేదు, ఇప్పుడు కూడా అనుమతించలేదు. ఒకవేళ స్పీకర్ గారు మీకు అనుమతించడం అని చెప్పి పంపితే మేము తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాం. సీఎం వ్యాఖ్యలు చేస్తలేడు కదా, చెత్త వాగుడు వాగుతున్నాడు, బూతు వాగుడుతున్నాడు తప్ప వారి వ్యాఖ్యలు కాదు కదా. అంత మంచి పదం ఎందుకు వాడుతున్నావు? నిన్న ముఖ్యమంత్రి వాడిన చెత్తవాగుడు మీద మీరు ఏమంటారని అడుగురాదు, చెప్తా దానికి. ఆయన అంత చెత్తవాగుడు మేము వాగలేము. ఆయన లాగా మూసి కంపు కంటే అధ్వానం ఆయన నోటి నుంచి వచ్చి ఆ పదాలు మేము మాట్లాడలేము. మా పద్ధతిలో మేము సమాధానం చెప్తాం. అన్నిటికి మించి చూసి వినే ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు. మీరు అనుకోవట్లేదా మీ మనసులో మాత్రం మీకు లేదా ఎంత చెత్తవాగుడు వాగుతున్నాడు వీడు అని చెప్పేసి మీకు అనిపిస్తలేదా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గురించి ఇట్లా బాగుతాడా అని చెప్పేసి మీరు కూడా అనుకుంటున్నారు కదా, మీరు అందరూ కూడా మీ మనసులో కూడా ఉంది కదా, అదే ప్రజలందరి మనసులో ఉంటుంది. ఇవాళ అదే కంపు బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపు మాకు మూసి మన అసెంబ్లీకి వచ్చిందా అయింది అని అనిపించి అంత కంపు కనిపించింది, స్పష్టంగా అనిపించింది. అది వాస్తవమే. ఆ మూసి కంపు అంతా ఆయన నోట్ల నుంచి బయటకు వచ్చింది. ఈడ వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా మాట్లాడేటువంటి అవకాశం కావాలని మేము అడుగుతుంటే మరి మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ గారైతే ఆ తల కూడా మా సైడు
అంటే లెఫ్ట్ సైడ్ చూసే ప్రయత్నమే చేయరు. కెమెరాలు కూడా మేము అనేకమైనటువంటి శాసనసభలు చూసినాం. 30 ఏళ్ల నుంచి శాసనసభ చూస్తున్నా, అంతమంది స్పీకర్లను చూసినాం. మీకు అధికార పక్షానికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రధానమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే అవకాశం ఇస్తాం. మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు 5 మంది శాసనసభ్యులు ఉన్నా వాళ్ళు 5 మందికి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు. గంటల తరబడి అనేకమైనటువంటి అంశాల విషయంలో మాట్లాడారు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. వాళ్ళు ఇది గాంధీ భవన్ లాగానే దాన్ని వాడుకుంటారు. గాంధీ భవన్లో నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడుకుంటా, ఎవడు పడితే వాడు మాట్లాడవచ్చు అని అట్లా ఆ పద్ధతిలో వాడుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనసభని శాసనసభగా మీరు అదే పద్ధతిలో శాసనసభ ప్రకారమే నడవనిస్తే మేము హౌస్లోకి వస్తాం తప్ప మీ ఇష్టం ఉన్నట్టు గాంధీ భవన్ లాగా నడిపిస్తే మాత్రం వచ్చే ప్రసక్తే ఉండదు అక్కడ. ఎందుకంటే లక్షలాది రూపాయలు వెచ్చించి శాసనసభ నడుస్తుంది. రైతాంగం కానీ, ప్రజలు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, హైదరాబాద్ జంట నగరాల ప్రజలు కానీ శాసనసభలో మా అంశాల విషయంలో ప్రధాన ప్రతిపక్షం కానీ శాసనసభ్యులు ఏం మాట్లాడుతారో అని ప్రజలందరూ వెయిట్ చేస్తారు. అధికార పక్షం ఆన్సర్ కూడా ఏ విధంగా ఉంటుందని వెయిట్ చేస్తారు. అవన్నీ కాకుండా బుల్డోజ్ చేసి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం, మాకు మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి చాలా మందిని చూసినాం. ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు. చరిత్రలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఏదో రాచరిక పాలన కొనసాగించాలంటే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నాను. ముఖ్యమంత్రి గారిదేమో విచిత్రం. ఒకవైపున సూచనలు ఇవ్వమంటాడు, సలహాలు ఇవ్వమంటాడు, మీ అభిప్రాయాలను గౌరవిస్తా అంటాడు, మళ్ళా వెంటనే తిట్టేటువంటి బూతు మాటలు ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు. కంపు ఉన్నదంట, నీకే కంపు ఉన్నది కదా, నువ్వు మాట్లాడిన దాంట్లోనే కంపు ఉన్నది కదా. మాట్లాడిన ఏ శాసనసభ్యులు కూడా ఇన్క్లూడింగ్ మా ఉపనాయకుడు హరీష్ రావు గారు కూడా మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శ చేయలే. ఆయన కొన్ని సూచనలు మాత్రమే చేసిండు. మేము ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు ఇంత లెంతీగా మాట్లాడేటప్పుడు షార్ట్ డిస్కషన్ అయినా పెట్టాలి. ఇది ఈ సబ్జెక్టు చాలా గంభీరత ఉన్నది కాబట్టి దీనికి 2 గంటల సమయం కేటాయిస్తామనైనా పెట్టాలి. మైక్ ఉన్నదని చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మీరు వెళ్ళిపోతే అంటే మా గొంతుకు అవసరం లేదా? కాబట్టి మేము మరి ఇక్కడికి వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర మా నిరసన తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడకుండా మైక్ కట్ చేసేసి వెళ్ళిపోవడం అనేది పద్ధతి కాదు. గౌరవిస్తామంటున్నారు, ఒకవైపు ఇంకోవైపు భాషతో తిడుతున్నటువంటి పరిస్థితి. అదే ఒకదికేమో మీ సూచనలు సలహాలు ఏంటి మేము తీసుకుంటాం ముందుకు రండి అంటారు, ఇంకొకదికేమో శ్మశానంలో సగం కాళ్ళ శవాలని అక్కడ వెళ్ళి కూర్చోండి అంటారు. అంటే ఏంటి అర్థం అసలు? ముఖ్యమంత్రి గారి పద్ధతి కానీ అదే విధంగా స్పీకర్ గారి పద్ధతి మాకు నచ్చక మేము వాకౌట్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా ప్రస్తుత పరిస్థితి అయితే. సో అసెంబ్లీ సెక్షన్ మొత్తాన్ని బాయ్కాట్ చేయడం జరిగింది, వాకౌట్ చేసుకుని బయటికి రావడం జరిగింది బీఆర్ఎస్ నేతలు. ముఖ్యంగా ఈ సీఎం ని పొగడ్డానికి అయితే మేము అసెంబ్లీకి రాము అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్ కట్ గా చెప్పడం జరుగుతుంది. సీఎం గారు మాకు కొన్ని క్వశ్చన్స్ వేశారు. మేము ఆ క్వశ్చన్స్ నీటి జలాలపైన విషయాలపైన దాని గురించి మాకు అవకతవకలు జరిగాయని మేము అందరము అందులో కమిషన్లు తీసుకున్నాం అది అని చెప్పేసి సీఎం గారు మాట్లాడారు. అయిపోయింది. దానికి మేము డిఫెండ్ చేసుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు. హరీష్ రావు గారు మైక్ తీసుకొని 1-2 మాటలు మాట్లాడంగానే మీరు సీఎం గారికి వ్యతిరేకంగా మాట్లాడినా, సీఎం గారిని విమర్శించినా మేము మీకు మైక్ ఇవ్వము, కట్ చేస్తామని చెప్పేసి స్పీకర్ గారు చెప్పడం జరిగింది. అంటే ఒక స్పీకర్ అంటే ఒక సమన్యాయం వ్యవహరించాల్సిన శాసనసభలో ఒక పక్క ఓన్లీ పార్షియాలిటీ చూపించుకుంటూ కాంగ్రెస్ నేతలకే సపోర్ట్ చేస్తే మేమెందుకు ఉండాలి ఆ సభలో అని చెప్పేసి అసెంబ్లీ సెక్షన్ మొత్తాన్ని బైకాట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు అందరూ వచ్చారు, వాళ్ళ వాదనలు అయితే వినిపించడం జరుగుతుంది. ముఖ్యంగా సీఎం గారు చేసిన వ్యాఖ్యలు మాజీ సీఎం ని ఉరి తీయాలని చెప్పడము, మూసీ నదిలో ఉన్న కంపంతా బీఆర్ఎస్ నేతల్లోనే ఉంది, వాళ్ళు కావాలని కమిషన్లు తీసుకున్నారు, ఏ పని చేయలేదు అన్న విషయాలపైన వీళ్ళు కనీసం రివర్స్ చేసి వాళ్ళకి డిఫెండ్ చేసుకునే విధానంగా కూడా మాకు ఇవ్వలేదు. కాబట్టి అసెంబ్లీ సెషన్ మొత్తాన్ని వాకౌట్ చేస్తున్నాం, బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది.